ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూసుమంచి మండలం నాయకన్గూడెం వద్ద నాగార్జున సాగర్ ప్రధాన కాలువ వంతెనపై నుంచి బస్సు బోల్తా పడిన ఘటనలో 10 మంది మృతి చెందారు. మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఖమ్మం జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు హైదరాబాద్ నుంచి కాకినాడ వస్తుండగా ప్రమాదం జరిగింది. తక్షణం స్పందించిన స్థానికులు వెంటనే సహాయక చర్యల్లో పాల్గొన్నారు. బస్సులో ఇరుక్కుపోయిన వారిని రక్షించారు. ఇటీవల ఇదే ప్రాంతంలో ఆర్టీసీ బస్సు బోల్తా పడిన ఘటనలో ఓ చిన్నారి మృతి చెందింది. ఆ విషాద ఘటన కళ్ల ముందు చెదిరిపోకముందే ఇప్పుడు జరిగిన ప్రమాదంలో 10 మంది మృత్యువాత పడటం బాధిత కుటుంబాల్లో అంతులేని శోకాన్ని నింపింది. ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఖమ్మం ఎస్పీ షానవాజ్ ఖాసిం డ్రైవర్ తప్పిదం వల్లే బస్సు ప్రమాదం జరిగిందని చెప్పారు. బస్సు ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన తెలంగాణ మంత్రి తుమ్మల బాధితులకు మెరుగైన సేవలు అందించాలని వైద్యాధికారుల్ని ఆదేశించారు. ఈ ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు 3 లక్షల పరిహారం ప్రకటించారు. 2:45 2 క్రేన్ల ద్వారా బస్సును బయటికి తీసే కార్యక్రమం కూడా ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూసుమంచి మండలం నాయకన్గూడెం వద్ద నాగార్జున సాగర్ ప్రధాన కాలువ పై వంతెన నుంచి బస్సు బోల్తా పడిన ఘటనలో 10 మంది మృతి చెందారు. మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఖమ్మం జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు హైదరాబాద్ నుంచి కాకినాడ వస్తుండగా ప్రమాదం జరిగింది. తక్షణం స్పందించిన స్థానికులు వెంటనే సహాయక చర్యల్లో పాల్గొన్నారు. బస్సులో ఇరుక్కుపోయిన వారిని రక్షించారు. ఇటీవల ఇదే ప్రాంతంలో ఆర్టీసీ బస్సు బోల్తా పడిన ఘటనలో ఓ చిన్నారి మృతి చెందింది. ఆ విషాద ఘటన కళ్ల ముందు చెదిరిపోకముందే ఇప్పుడు జరిగిన ప్రమాదంలో 10 మంది మృత్యువాత పడటం బాధిత కుటుంబాల్లో అంతులేని శోకాన్ని నింపింది. ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఖమ్మం ఎస్పీ షానవాజ్ ఖాసిం డ్రైవర్ తప్పిదం వల్లే బస్సు ప్రమాదం జరిగిందని చెప్పారు. బస్సు ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన తెలంగాణ మంత్రి తుమ్మల బాధితులకు మెరుగైన సేవలు అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఈ ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు 3 లక్షల పరిహారం ప్రకటించారు. కనిపించట్లేదు. చాలా దారుణమైన పరిస్థితి. సీట్లు అనేవి అసలు కూడా కనిపించని పరిస్థితి. సీట్లు పూర్తిగా ధ్వంసం అయిపోయాయి. అంటే దాదాపుగా 100 అడుగుల పైగా ఉన్న కాలువలోకి జరిగింది. మీరు 2:30కి చెర్లకు పోదాం అనే టైంలో 2:30కి చెర్లకు వస్తుంటే దామనాన్ని సప్లై వచ్చిందండి. దామనాన్ని సప్లై వచ్చేకల్లా ఊరికొచ్చాం. వచ్చేకల్లా ఈ బ్రిడ్జి కింద బస్సు పడిపోగానే మాతో పాటు ఒక 4-5 కలిసి దిగాం సార్. దిగంగా ఏడ సందులో ఆడికాడికి డోర్లు బిగేసిపోయినాయి, అద్దాలు అన్ని మునిగిపోయినాయి. లైట్గా ఒక అద్దం, ఒక జన మందం లైట్గా అద్దం ఉంటే అద్దాన్ని పలగొట్టుకొని లోనకి పోయి ఫస్ట్ ఒక చిన్న పాపను తీసామండి. అట్లా లేడీస్ ఒక 4-5 తీసుకొని బయటికి ఒక 2 జెంట్స్ని తీసాం, మగవాళ్ళని 2 తీసామండి. తర్వాత ఒక కను ఊపిరితో 2 ఉండగా వాళ్ళని కూడా కను ఊపిరితో 2 ఉండగా వాళ్ళని కూడా తీసామండి. తీసిచ్చకల్లా చచ్చిపోయారు. వెనక డోరు అసలు ఎంత లాగినా రాలేదండి. 2 పానంతో కొట్టుకుంటున్నా కానీ ఆ డోర్ ఎంత లాగినా రాలేదు. ఒక 4-5 కలిసి గట్టి లాగినా కానీ రాలేదు. ఆఖరికి కొత్త ఊపిరితో ఉన్న ఒక వ్యక్తిని తీసేకల్లా పాపం కూసుమంచి మండలం కాడి పోయేకల్లా చచ్చిపోయాను. అంబులెన్స్ లెక్కి కూసుమంచి పోయేకల్లా చచ్చిపోయానండి. 10 మంది కొట్టుకుంటారు సార్. అద్దం పల కొట్టి 10 మందిని గుంజినాం సార్. ఇంకా ఏమైనా బతికే అవకాశం ఉందని మళ్ళీ 2వ సారి వెళ్ళాం సార్. 2వ సారి వెళ్ళినప్పుడు సార్ డెడ్ బాడీలు దొరికినాయి సార్. మాకు ఒక 4 డెడ్ బాడీలు తీసుకొచ్చినాం సార్. ఇంకొక 5 డెడ్ బాడీలు సార్ క్యాబిన్లు ఎరకపోయినాయి సార్. సీట్ల సందున ఎంత గుంజినా రావట్లేదు సార్. ఇంకా ఎన్ని డెడ్ బాడీస్ ఉన్నాయి? మాకైతే సార్ ఒక 6 డెడ్ బాడీలు మాకు దొరికినాయి సార్. క్యాబిన్లు ఎరకపోయినాయి. ఇంకో దోలాడితే ఇంకొక 6 వెళ్తాయి సార్. మొత్తం ఒక 26 మంది సార్ దాంట్లో ప్రయాణికులు. ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూసుమంచి మండలం నాయకన్గూడెం వద్ద నాగార్జున సాగర్ ప్రధాన కాలువ వంతెనపై నుంచి బస్సు బోల్తా పడిన ఘటనలో 10 మంది మృతి చెందారు. మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఖమ్మం జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
బస్సు హైదరాబాద్ నుంచి కాకినాడ వస్తుండగా ప్రమాదం జరిగింది. తక్షణం స్పందించిన స్థానికులు వెంటనే సహాయక చర్యల్లో పాల్గొన్నారు. బస్సులో ఇరుక్కుపోయిన వారిని రక్షించారు. ఇటీవల ఇదే ప్రాంతంలో ఆర్టీసీ బస్సు బోల్తా పడిన ఘటనలో ఓ చిన్నారి మృతి చెందింది. ఆ విషాద ఘటన కళ్ల ముందు చెదిరిపోకముందే ఇప్పుడు జరిగిన ప్రమాదంలో 10 మంది మృత్యువాత పడటం బాధిత కుటుంబాల్లో అంతులేని శోకాన్ని నింపింది. ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఖమ్మం ఎస్పీ షానవాజ్ ఖాసిం డ్రైవర్ తప్పిదం వల్లే బస్ ప్రమాదం జరిగిందని చెప్పారు. బస్సు ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన తెలంగాణ మంత్రి తుమ్మల బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఈ ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు 3 లక్షల పరిహారం ప్రకటించారు.